ఆ వంతు సానుభూతిగా ఈ కార్యక్రమానికి వచ్చాను. మనమంతా కూడుతున్నాం, కలుస్తున్నాం. ఇక్కడ కనిపితే కావాలి, నిజంగా కూడా బస్తీలు డెవలప్మెంట్ కావాలి, స్వార్థంగా నాయకులంగా ఎదగాలనేటువంటి తపన లేకుండా పనిచేయాలని మీరందరూ మా ముందు వాగ్దానం చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అసలైన సమస్య ఏంటంటే మనమంతా మనం స్వతంత్రంగా పాలించుకోవాలి. మనకు ఉన్నటువంటి బీసీలకు అన్యాయం ఎక్కడ జరిగినా కూడా ఎదుర్కొంటాలని అన్ని కులాల బీసీలు ఒకటైనప్పుడు మనం కూడా బీసీ ముఖ్యమంత్రిని, బీసీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, బీసీ ఉన్నటువంటి కార్పొరేటర్ గారిని అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ద్వారా మనం ఆ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇది జైంట్ ఆఫీస్గా మనం చేస్తున్నాం. అది ముఖ్యమైన ఒక వ్యవసాయదారుడు 4 ఎడ్లను కొని మన యూనిటీకి నిదర్శనం చెప్తున్నాను. 4 ఎడ్లను కొని అప్పుడు ఈ మిగతా 3 ఎద్దులు ఏవైతున్నాయో ఒక ఎద్దు మీద దాడి జరిగినప్పుడు 4 ఎడ్లు ఒకటి యూనిటీగా ఉండి కుమ్మి బయటికి పంపేయడం జరుగుతుంది. అటువంటి శివం కూడా బెదిరిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే యూనిటీ. మన దాంట్లో యూనిటీ ఉన్నప్పుడే అలాంటి యూనిటీ జరుగుతుంది. అయితే ఈ 4 ఎడ్లలో మళ్ళీ రెండో రోజు కూడా ప్రయత్నం చేస్తుంది, రెండో ఎద్దు మీద పడుతుంది. అప్పుడు కూడా 4 ఒకటాటిగా యూనిట్గా ఉండి తరిమి కొట్టడం వల్ల పులి వెళ్ళిపోతుంది. దాని పక్కనే ఉన్నటువంటి ఒక అడవిలో ఉన్నటువంటి నక్కబావ ఏం చేస్తాడంటే, పులిగారు మీరు అడవికే రాదు, మీరు అందులో దుంకి 4 ఎడ్లను తినేసి వస్తారనుకున్నాం, మీరు ఒక మరి రాష్ట్ర పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి డివిజన్ల వారీగా మరి డివిజన్ స్థాయి, బూత్ స్థాయి, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల శిక్షణ శిబిరాన్ని ఈరోజు జగిత్యాల డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిచాయి, ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఈ యొక్క అసమర్థ అవినీతి కాంగ్రెస్ పరిపాలనలో ఏ రకంగా ప్రజలు సుడిగుండంలో కొట్టుకుపోతూ ఉన్నారో, ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మరి ఈరోజు ఈ శిక్షణ శిబిరం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మరి ప్రజలకు మభ్యపెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలని మరి తిప్పికొట్టడానికి, మరి కార్యకర్తలను సమేతం చేయడానికి శిక్షణ శిబిరాలు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పేసి మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో తిరిగి రాష్ట్రం పురోగతి సాధించాలంటే చంద్రబాబు గారి నాయకత్వం శరణ్యమని చెప్పి ప్రజలు కోరుకుంటారని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీగా ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. మరి బీద బడుగు బలహీన వర్గాల వారికి మరి అండగా ఉన్న పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఇక్కడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసిన డివిజన్ అధ్యక్షుడు కృష్ణగౌడ్ గారికి, వారి ప్రధాన కార్యదర్శి అజరదలి గారికి, వారి కమిటీ సభ్యులందరూ కూడా పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నారు. అదేవిధంగా మన వివేకాన్ని కూడా మనం గెలిపించుకోవాలి. ఏదైతే నమ్మకంగా ఉంటూ చేస్తూ మరి ఎన్నైతే సంక్షేమ పథకాలను చేపెట్టేసి మరి చూపెట్టేసి చెప్పింది ఒకటి చేసేసి మొత్తం భూదందా దోపిడి 1,50,000 రూపాయల కుంభకణాలు ఏది కుంభకణం జరుగుతుంది కదా. తమిళనాడు ఆయన కొడుకు అయినా 1,75,000 కోట్ల రూపాయల కుంభకణం అంటే మన రాష్ట్ర బడ్జెట్ 1,75,000 కోట్లు. ఆయన కుంభకోణము 1,75,000 కోట్లు అంటే ఎంతటి కుంభకోణం జరిగింది చూడండి. మన వివేకాన్ని మొత్తం కులంకుశంగా మొత్తం చెప్పింది మనకు. కాబట్టి చేసి రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ ఏ విధంగా వస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వస్తున్నది, పేదపుకేమి టీఆర్ఎస్ ఏ విధంగా వస్తున్నది, ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు కూడా మనం అందరం కూడా బాగా పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం లేదు. మనం అందరం ఏమన్నాను, మన నాయకులు కూడా ఏమన్నారని చెప్పంటే జెండాలన్నీ పక్కన పెట్టుకొని మనం సమైక్యంగా అన్ని పార్టీలను కలిసి ముందు పోదామని చెప్పంటే వాళ్ళు తీరా జెండా పట్టుకొని వచ్చేస్తే మనం జెండాలు పూలు పెట్టుకుని రావాలట, వాళ్ళు జెండా పట్టుకొని మనం డిసైడ్ చేయాలట. ఆడ మనం మనం జెండా ఉండాలి, లేదా అన్ని జెండాతో చూస్తాం, లేదా ఒకటే జెండా ఉండాలి, జేసీ జెండా ఉండాలి. అప్పుడే మన క్యాండిడేట్ గెలుస్తాడు. లేకపోతే వాళ్ళకి ముష్కిలా ఉంటే ఆ ఇన్ఛార్జ్ వివేకాన్ని పుత్రం పెట్టి అది ఉంటే తగ్గించుకోవాలి. ఎంబడే ఖచ్చితంగా లోకల్ మనకున్న ఇబ్బందులు ఉంటే మస్తుగా ఇలా నీళ్ళు వస్తాయి. రాత్రి 1 గంటలకు 2 గంటలకు దాన్ని అయిపోయి ఎవరు వచ్చినట్టు ఇలా ఎమ్మెల్యే ధర్నా చేస్తాడు. ఎందుకు చేస్తాడు ధర్నా? అతను అధికారి ఒక ఎమ్మెల్యే అందరం ఓటేసాం. ఏంటి అధికారులు చెప్పలేదా? అధికారులు తెలుసుకుంటావు, రూమ్లో కూరబెడతావు, వాళ్ళ గట్టిగా ఇన్ఛార్జ్ మళ్ళీ పోతుందని ధర్నా చేసిన అంటావు, ప్రజలు ఒక మైండ్ గేమ్ చేస్తావు. అట్లా కాకుండా దయచేసి ఈ దీని మీద కూడా వివేకానంద గారి తెలుగుదేశం పార్టీ వాటర్స్ ధర్నా పెడతారా, దానికి తెలియసుకోండి. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. రాత్రి 2 గంటలకు 3 గంటలకు వాటర్ వస్తే ఎవరు పట్టరు, పరిస్థితి లేదు. దుమ్మలు అవుతున్నాయి, అందరూ చేసుకోగలుగుతుంటే ఇదొక చూసేట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే
మంది ఉన్నారు లేదని కాదు. ఇంటిమించుకోండి, మహిళా మీటింగ్ కట్టండి, ఖచ్చితంగా మహిళలు వస్తారు, వాళ్ళకి సమస్య లేదు. వాళ్ళకు ఏంటంటే ఒక ప్రతి డివిజన్లో మహిళా సదస్సు పెట్టండి, మహిళలు వినిపించండి, ప్రత్యేక మహిళల గురించి చర్చ పెట్టండి, వాళ్ళు వస్తారు.